సో రోహిత్ శర్మ తర్వాత టీమిండియా టెస్ట్ కెప్టెన్ ఎవరైనా ఉత్కంఠగా బీసీసీఐ అయితే తెరవించింది. రోహిత్ శర్మ వారసుడుగా టీమిండియా యంగ్ బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ని అయితే ఎంపిక చేశారు. సో టీమిండియా తదుపరి టెస్ట్ సిరీస్ కెప్టెన్గా అయితే శుభ్మన్ గిల్ పేరుని బీసీసీఐ శనివారం రోజు అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అండ్ ఇండియాకి 37th టెస్ట్ కెప్టెన్గా శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టుకున్నాడు. అండ్ అలాగే రిషబ్ పంత్కు టెస్ట్ జట్ వైస్ కెప్టెన్గా అయితే నియమించారు. అండ్ దీంట్లో కెప్టెన్సీ రేస్లో మనకి గిల్, బుమ్రా, జడేజా, కేఎల్ రాహుల్ పేర్లు అయితే ప్రధానంగా వినిపించాయి. సో ఫైనల్గా అయితే బీసీసీఐ ముందు నుంచి అనుకున్నట్లుగానే గిల్ వైపే మొగ్గు చూపింది. అండ్ వచ్చే నెల జూన్లో ఇంగ్లాండ్లో పర్యటన వెళ్ళే భారత్ టెస్ట్ జట్టును అయితే శనివారం రోజు అనౌన్స్ చేశారు. మొత్తం 18 మెంబర్స్తో కూడిన టీంని అయితే అనౌన్స్ చేసింది. ఇందులో సీనియర్ బ్యాట్స్మెన్గా కరుణ్ నాయర్ 8 years తర్వాత టెస్ట్ జట్లో అయితే చోటు దక్కించుకున్నాడు. అండ్ భారత సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీని పక్కన పెట్టింది. సో అలాగే ఐపీఎల్ 18 సీజన్ అదరగొట్టిన గుజరాత్ టైటన్స్ బ్యాట్స్మెన్ సాయి సుదర్శన్ని టెస్ట్ ప్లేస్లో అయితే తీసుకున్నారు. అండ్ టీంలో జడేజా, బుమ్రా, సిరాజ్, కుల్దీప్ వీళ్ళని మినహాయిస్తే అందరూ కూడా యంగ్ ప్లేయర్స్ కావడం మనకి విశేషం. అండ్ దీంతో పాటు మనం చెప్పాలనుకుంటే చూడండి, శుభ్మన్ గిల్ కెప్టెన్, రిషబ్ పంత్ వైస్ కెప్టెన్, యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, అక్షదీప్ అండ్ కుల్దీప్ యాదవ్ వీళ్ళు మనకి ప్లేస్ అయితే సంపాదించుకున్నారు. అండ్ మెయిన్గా చెప్పాలంటే షార్దుల్ ఠాకూర్ అండ్ కరుణ్ నాయర్ వీళ్ళిద్దరు కూడా చాలా రోజుల తర్వాత టీమిండియాలోకి అయితే ఎంట్రీ ఇచ్చారు. అండ్ దీంతో పాటు మనం చెప్పుకోవాల్సిన మెయిన్ నేమ్ మనకి సాయి సుదర్శన్ అండ్ అభిమన్యు ఈశ్వరన్ వీళ్ళిద్దరూ ఫస్ట్ టైం మనకి టీంలోకి అయితే వచ్చారు. అండ్ వీళ్ళతో పాటు మీరు అనుకోకుండానే ఈ పేరు మీరు ఫస్ట్ టైం అనుకుని ఉండరు, బట్ అర్షదీప్ సింగ్ కూడా టెస్ట్లో ఇది ఫస్ట్ టెస్ట్ అవుతుంది. సో తను కూడా డెబ్యూ చేస్తే డెబ్యూ టెస్ట్ అవుతుంది. అండ్ దీంతో పాటు మనకి టాక్ ఆఫ్ ది టౌన్గా మారారు వీళ్ళందరూ కూడా. బేసిక్గా ఏంటంటే వీళ్ళందరూ సెలక్షన్ గురించి మనకి రూమర్స్ అయితే ఉన్నాయి కానీ ఖచ్చితంగా సెలెక్ట్ చేస్తారని అనుకోలేదు. సో వీళ్ళందరినీ అనౌన్స్ చేసి సడన్గా అయితే షాక్ ఇచ్చారు. అండ్ దీంట్లో కరుణ్ నాయర్ 8 years తర్వాత చోటు దక్కించుకునే మెయిన్ రీజన్ మనకి డొమెస్టిక్ క్రికెట్లో చాలా అద్భుతంగా ఆడుతున్నాడు. అండ్ 33 years కరుణ్ నాయర్ 2017 నుంచి ఇండియా తరపున ఆడలేదు. సో 2016లో ఇంగ్లాండ్ పైన 3 century చేశాడు ఈ బ్యాట్స్మెన్. సో చూద్దాం మరి ఈ సిరీస్లో ఇంగ్లాండ్ మీద మళ్ళీ రిటర్న్ ఇస్తున్నప్పుడు మళ్ళీ ఎలా వస్తాడు అనేది. అండ్ అర్షదీప్ కూడా ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే వైట్ బాల్ క్రికెట్లో అయితే తను చాలా కీ ప్లేయర్ కింద ఎదిగాడు టీమిండియాకి. ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్లో ఎలా ఆడతాడో చూడాలి. దీంతో పాటు సాయి సుదర్శన్కి అయితే ఈ ఐపీఎల్ వల్ల ఖచ్చితంగా కూడా మంచి ఛాన్స్ ఇది. అండ్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియా ప్రైమ్ 11th కూడా సెంచరీ చేశాడు. అండ్ ఇంగ్లాండ్ పేరుని కూడా సర్రే తరపున కౌంటీ సీజన్లో ఆడిన అనుభవం కూడా ఉంది. సో అభిమన్యు ఈశ్వరన్కి ఇవన్నీ కూడా పాజిటివ్ అవుతాయి. సో వీటితో పాటు మనం మెయిన్గా ఎక్స్క్లూజన్స్ కూడా చూడాలి. ఎక్స్క్లూజన్స్ చూసుకున్నట్లయితే నలుగురికి మెయిన్గా షాక్ ఇచ్చారని చెప్పాలి. అండ్ ఇందులో మెయిన్గా మనం చెప్పుకోవాల్సిన పేరు ఏంటంటే శ్రేయాస్ అయ్యర్. సో టెస్ట్ క్రికెట్లో ఖచ్చితంగా కంబ్యాక్ ఇస్తాడనుకున్నారు శ్రేయాస్ అయ్యర్. ఎందుకంటే రంజీ ట్రోఫీలో అద్భుతంగా ఆడి ఫామ్లోకి వచ్చాడు. దాని తర్వాత ఐపీఎల్లో కూడా అదరగొడుతున్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు. స్టిల్ తనైతే ఎందుకో పక్కన పెట్టారు. సో అయ్యర్ కెప్టెన్సీ మెటీరియల్ కూడా తనైతే పక్కన పెట్టడం జరిగింది. సో చూడాలి అయ్యర్కి నెక్స్ట్ ఛాన్స్లు ఏమైనా రాస్తాయా లేకపోతే వైట్ బాల్ క్రికెట్ వరకే తను ఉంచుతారనేది చూడాల్సింది. అండ్ షమీ మనకి గాయం తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత పెద్దగా అయితే ఇంపాక్ట్ చూపించలేపాడు. అండ్ ఈవెన్ వరల్డ్ కప్లో కూడా చూసాం తను అంతగా అయితే మనకి పెద్దగా చూపించట్లేదు ఈమె. సో తనైతే పక్కన పెట్టారు. అండ్ మాక్సిమం షమీ కెరీర్ కూడా ఇక్కడ నుంచి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ దీంతో పాటు అక్షర్ పటేల్ టీమిండియా కీ ఆల్రౌండర్గా అయితే అక్షర్ పటేల్ మనకి ఎదిగాడు. బట్ ఇప్పుడు చూసినట్లయితే ఆల్రెడీ ఇంగ్లాండ్లో పిచ్చులు ఫాస్ట్ బౌలర్స్ కనిపిస్తాయి, అక్కడ స్పిన్నర్లకి ఎక్కువ అవసరం ఉండదు. అండ్ జడేజా, సుందర్, కుల్దీపుల్లో ఒక పక్కన పెట్టి అక్షర్కి ఛాన్స్ ఇవ్వడం అనేది అవసరం లేదని చెప్పి, ఎందుకంటే జడేజా కూడా సిమిలర్, అక్షర్ అండ్ జడేజా సిమిలర్గా ఉంటారు. సో నాకు జడేజా ఉన్నంత వరకు అక్షర్కి ఛాన్స్ రావడం కొంచెం కష్టమే. అండ్ దీంతో పాటు మనకి ఇంకొక బ్యాట్స్మెన్ సర్ఫరాజ్ ఖాన్. మొన్నటి వరకు టెస్ట్ స్క్వాడ్లో సర్ఫరాజ్ ఖాన్ని కీ ప్లేయర్కి అయితే ఉంచారు. సో ఈ పర్టికులర్ సిరీస్ కోసం అయితే అన్యాయం చేస్తామని చెప్పాలి. ఎందుకంటే 10 kilos బరువు తగ్గాడు. ఫిట్గా ఉండడానికి ఉడకబెట్టిన కాయగూరలు అవన్నీ తింటున్నాడు. చికెన్ కూడా కంప్లీట్గా మానేసి కంప్లీట్ ఫిట్నెస్ మీద అయితే ఫోకస్ చేశాడు. అండ్ ప్రతిరోజు కూడా మనకి ఆఫ్ సైడ్ పడిన బంతుల్ని ప్రాక్టీస్ చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. అండ్ టెస్ట్ సిరీస్కి ఖచ్చితంగా తను సెలెక్ట్ అవుతాడు, కీ ప్లేయర్ కింద మాట్లాడుకున్న టైంలో తనైతే టెస్ట్ టీం నుంచి అయితే తొలగించడం జరిగింది. సో అది ఎందుకు అనేది ఇక్కడ మనకి ఇద్దరు గురించి మాత్రం ఎందుకు అనేది తెలియదు. ఒకటే సర్ఫరాజ్ ఖాన్ అయితే, సెకండ్ శ్రేయాస్ అయ్యర్. వీళ్ళిద్దరు కూడా ఎందుకు మిస్ చేశారో తెలియదు. బట్ స్టిల్ త్వరలోనే వాళ్ళు కూడా మనకి ప్లేస్ తెచ్చుకోవాలని చెప్పి అయితే కోరుకున్నాం. ఇది ఫ్రెండ్స్, ఈ టీం గురించి మీరే అనుకుంటున్నారు కమెంట్ చేయండి. నేనైతే శ్రేయాస్ అయ్యర్ని డ్రాప్ చేయడం అయితే ఖచ్చితంగా బ్యాడ్ మూవ్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో తను చాలా కెప్టెన్సీ మెటీరియల్. నా వరకు అయితే మాత్రం శ్రేయాస్ అయ్యర్కి నేను చాలా సపోర్ట్ చేస్తాను. సో మీ గురించి మీరే అనుకుంటున్నారు కమెంట్ అయితే చేయండి.